హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోదావరి సీరియల్ మే 13వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. జాహ్నవి తన తండ్రి ఆశయం కోసం కర్రసాము పోటీలో ఘన విజయాన్ని సాధిస్తుంది. అసలేం జరిగిందంటే, కర్రసాము పోటీలో పాల్గొన్న జానుని చూసి సూర్య మేనమామ సింహాద్రి చాలా సంతోషిస్తాడు. అంత సంతోషిస్తున్నావేంటి అని భువన అంటూ ఉంటే, తను నా ఫ్రెండ్ శంకర్ నారాయణ కూతురు జాహ్నవి అని చెప్తాడు. డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్ళాడు, అందుకే పెంపకం సరిగ్గా లేదని భువన అంటుంది. లేకపోతే ఇటువంటి పోటీలో తను పాల్గొవడమేంటి అన్నట్లుగా భువన మాట్లాడుతుంది. నీ స్నేహితుడు కూతురు నీ మీద పోటీకి దిగడమేంటి? అంటే తను ఏదో సరదాగా పోటీకి వచ్చింది, వదిలే అని సింహాద్రి అంటాడు. ఇక సూర్య జాహ్నవి దగ్గరికి వచ్చి, ప్రతి దాంట్లోని పాల్గొంటున్నావేంటి గోదారి పిల్ల అంటాడు. అక్కడ టూరిస్ట్ గైడ్ గా చేశావు, గుడిలో దండలు తోరణాలు, ఇక్కడేమో కరసాము, ఇంకా ఏం చేస్తావు అని అంటాడు. నా సంగతి నీకెందుకు, వదిలే అంటుంది జాహ్నవి. ఇక పోటీలు మొదలవుతూ ఉంటాయి. మరోవైపు శంకర్ నారాయణ దగ్గరికి తన అక్క వస్తుంది. చాలా ఎమోషనల్ అవుతుంది. మీరిక్కడికి వస్తారని తెలిసే వచ్చాము, లేదంటే మీ ఇంటికే వచ్చేవాళ్ళమని శంకర్ నారాయణతో తన అక్క అంటుంది. తండ్రిని గెలిపించడం కోసం ఛాలెంజ్ లోకి దిగిన జాహ్నవి కర్రసాములో చాలా ఉత్సాహంగా పాల్గొంటుంది. అందరినీ ఓడించి విజేతగా నిలుస్తుంది. ఇక తన నాన్నను చూస్తుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. సింహాద్రి శంకర్ నారాయణ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. సింహాద్రి శంకర్ నారాయణ ఇద్దరు కలుసుకుంటారు. నీ దగ్గరికి ఎయిర్పోర్ట్ కి వద్దామని నేను అనుకున్నాను, నువ్వేమో నన్ను కలవకుండానే నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయావు. ప్రతి సంవత్సరం నేనే గెలిచి ఆ సీతారాముల కళ్యాణం జరిపించేవాణ్ణి. ఈ సంవత్సరం నీ కూతురు వల్ల నీకు అదృష్టం దక్కింది అని అంటాడు. బహుమతి తీసుకోవడం కోసం జాహ్నవిని స్టేజ్ మీదకి పిలుస్తారు. భువన సింహాద్రితో, నీ స్నేహితుడు నీ మీదకి తన కూతుర్ని పోటీకి పంపించాడు, గొప్ప స్నేహమే అని వెటకారంగా అంటుంది. తను నా ఫ్రెండ్, మేమిద్దరిలో ఎవరు కలిసినా ఒకటే అని సింహాద్రి అంటాడు. ఇక భువనని తన చేతుల మీదుగా ట్రోఫీ ఇవ్వమని అక్కడున్న పెద్దలు చెప్తూ ఉంటే, నాకు మీ చేతుల మీదుగా ఆ ట్రోఫీ తీసుకోవడం ఇష్టం లేదని జాహ్నవి అంటుంది. నేను మా నాన్నని గెలిపించుకోవడం కోసమే ఈ పోటీలో పాల్గొన్నాను కాబట్టి మా నాన్న చేతులతోనే తీసుకోవాలనుకుంటున్నాను అని జాహ్నవి అంటుంది. శంకర్ నారాయణ చేతుల మీదుగానే జాహ్నవి బహుమతి అందుకుంటుంది. ఇంకా అదంతా చూసి భువన అవమానంతో కిందకి దిగి వెళ్ళిపోతూ ఉంటే, సూర్య భువనతో, తను తన నాన్న మీద ఉన్న గౌరవంతో అందుకోవాలనుకుంది. నాకు నువ్వంటే ఇష్టం, ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నంటే ఇష్టం, ఇటువంటి విషయాల్లో కోపం ఎందుకు తెచ్చుకుంటున్నావు అంటాడు. సర్లే వదిలే, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని భువన అంటే, నేను రాను అంటాడు. భువన బలవంతంగా తీసుకువెళ్దామనే చూస్తుంది. అయితే సూర్య మాత్రం, పెళ్లి కాని వాళ్ళు దేవుడి కళ్యాణం చూస్తే నచ్చిన వాళ్ళతో పెళ్ళవుతుందంటారుగా అంటాడు. సరే అయితే నువ్వు కళ్యాణం చూసి మీ మావయ్యతో ఇంటికి రా, నేను వెళ్ళిపోతున్నానని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శంకర్ నారాయణ కుటుంబం సీతారాముల కళ్యాణం చేసుకుంటారు. శంకర్ నారాయణ దేవుడికి దండం పెట్టుకుని, నీ చల్లని కరుణ నా కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలి అనుకుంటాడు. నా పెద్ద కూతురు పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోవాలని వేడుకుంటాడు. ఇక జాహ్నవి అయితే, మా కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండేలా నువ్వే చూడాలి దేవుడా, మా నాన్న మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు, ఆయన్ని కాపాడే బాధ్యత నీదే అని ఆ రాముల వారికి చెప్పుకుని వేడుకుంటుంది. ఇక మరోవైపు అలకనంద, ఈ బావతో నా పెళ్లి వద్దు, అమెరికా సంబంధం జరిగేలా చూడని కోరుకుంటుంది. అందరూ దేవుళ్ళని వేడుకున్నాక సీతారాముల కళ్యాణ వైభోగం తర్వాత హనుమంతుడికి పాలాభిషేకం మొదలవుతుందని పూజారి గారు అంటారు. ఇక శంకర్ నారాయణ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఆ గెలుపుని ఎంజాయ్ చేస్తూ డాన్సులు చేస్తూ ఉంటారు. జాహ్నవి డాన్సులు చేస్తూ ఉంటే సూర్య కూడా జాహ్నవిని చూసి చాలా సంతోషిస్తాడు. ఇక పూజారి గారు శంకర్ నారాయణ కుటుంబంతో యుద్ధం చేసి గెలిచే గెలుపులో ఒక గర్వం ఉంటుంది. ప్రాణాలకి తెగించి కర్రసాములో గెలిచి హనుమంతుల వారికి అభిషేకం చేసే అదృష్టంలో ఒక గౌరవం ఉంటుంది. అటువంటి అదృష్టాన్ని, గౌరవాన్ని మీ కుటుంబానికి మీ కూతురు జాహ్నవి అందించింది అని అంటారు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ రివ్యూ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ సీరియల్ రివ్యూ మీరు ప్రతిరోజు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.